వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను విద్య. ఇప్పుడు వైఎస్ జగన్ రూట్ మార్చారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా పార్టీని సమాయత్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన రూపొందించిన జగన్ 2.0 వ్యూహం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. రాబోయే 2 ఏళ్లు పార్టీకి అత్యంత కీలకమని, కింది స్థాయి కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని జగన్ తేల్చి చెప్పారు. మరోవైపు తనదైన శైలిలో ఏడాదిన్నరలో మళ్లీ బ్రహ్మాస్త్రం లాంటి పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. కూటమి ప్రభుత్వం ప్రజల్లో అప్పుడే తీవ్ర వ్యతిరేకత మొదలైందని, రాబోయే ఎన్నికల్లో చంద్రబాబుకు ఘోర ఓటమి ఖాయమని ఆయన చెబుతున్నారు. ఏంటి జగన్ నయ ఫార్ములా ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. గత ఎన్నికల ఫలితాలను పక్కన పెట్టి సరికొత్త ఉత్సాహంతో ముందుకెళ్లాలని వైసీపీ నిర్ణయించింది. ఇందులో భాగంగా జగన్ 2.0 పేరుతో కొత్త ఫార్ములాను అధినేత తెరపైకి తెచ్చారు. ఈ ఫార్ములా ప్రకారం ఇకపై పార్టీలో కింది స్థాయి కార్యకర్తలదే తుది నిర్ణయం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు సైనికుల్లా పనిచేయాలని ఆయన దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రజల పక్షాన నిలబడి పోరాడాలని పిలుపునిచ్చారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్త భవిష్యత్తు తాను వ్యక్తిగతంగా బాధ్యత తీసుకుంటానని జగన్ భరోసా ఇస్తున్నారు. ప్రజలకు దగ్గరయ్యేందుకు జగన్ మరోసారి తన బలమైన అస్త్రాన్ని బయటకు తీస్తున్నారు. ఏడాదిన్నర కాలం తర్వాత ఆయన మరో భారీ పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నట్లు ప్రకటించారు. త్వరలో ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత పరిస్థితులను బట్టి పాదయాత్రను ప్రారంభించి రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గడపకు వెళ్లేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వ వైఫల్యాలను క్షేత్రస్థాయిలో ఎండగట్టడమే ఈ పాదయాత్ర ప్రధాన లక్ష్యంగా జనంలోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక జగన్ నయా ఫార్ములాలో అత్యంత కీలకమైనది తన 5 ఏళ్ల పాలనకు, చంద్రబాబు నాయుడు ప్రస్తుత పాలనకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గమనిస్తున్నారని, ఈ విషయాన్ని క్యాడర్ ప్రతి ఇంటికి వెళ్లి వివరించాలని జగన్ సూచించారు. గత వైసీపీ ప్రభుత్వం మేనిఫెస్టోలోని 99% హామీలను నెరవేర్చిందని, కానీ ప్రస్తుత ప్రభుత్వం హామీల అమలులో అన్ని వర్గాలను మోసం చేస్తుందని జగన్ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. హామీల అమలులో మోసం చేస్తున్న కూటమి పాలనపై ప్రజల్లో అప్పుడే తీవ్ర అసంతృప్తి మొదలైందని, ఇదే తీరు కొనసాగితే రాబోయే ఎన్నికల్లో అధికార పార్టీకి ఘోర పరాజయం తప్పదని జగన్ స్పష్టం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగబోతా ఉన్నాయి. ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఒక విలన్. లోకల్ బాడీ ఎలక్షన్ సరిగ్గా జరగనీడు. పోలీసులను పెడతాడు, దౌర్జన్యం చేస్తాడు, బెదిరిస్తాడు, ప్రలోభాలు పెడతాడు. ఎన్నికలలో దుర్మార్గంగా గెలిచే ప్రయత్నం చేస్తాడు. చేస్తాడు. కానీ అందరూ గుర్తుపెట్టుకోండి, ప్రజలు మనకు సపోర్ట్గా ఉన్నారనేది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎన్నికలు ఖచ్చితంగా జరిగించండి. అన్ని రకాలుగా మీకు పార్టీ సపోర్ట్గా ఉంటుంది. వేనన్న సపోర్ట్గా ఉంటాడు, జగన్ అన్న సపోర్ట్గా ఉంటాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్గా ఉంటాడు. గెలుపు ఓటమిలు వాళ్ళు ఏ రకంగా మేనేజ్ చేసినా, ఏ రకంగా ఒత్తిడి తీసుకొచ్చినా, ఏ రకంగా పోలీసులను పెట్టుకొని ఏం చేసినా కూడా యుద్ధం మాత్రం జరగాలి. ఒకవేళ వీళ్ళను పోలీసులను దుర్వినియోగం చేసి ఆ చిన్న చిన్న స్థానాల్లో సైతం గెలిచడం కోసం కానీ వాళ్ళు దుర్మార్గాలు చేస్తే మాత్రం ఈ కసి రేపొద్దున జరగబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి పునాదులు కూడా కదిలే విధంగా కసి పెరుగుతుందని మాత్రం గుర్తుపెట్టుకుంది. కాబట్టి ఖచ్చితంగా గట్టిగా పోటీ ఎదుర్కొందాం. ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి ఇంకొక సంవత్సరంలో జగనన్న పాదయాత్ర స్టార్ట్ అవుతుంది. ఇంకొక సంవత్సరంలో ఎన్నికలు జరుగుతాయి అనేది మనల్ని నడిపించే విధంగా మనం ఎదురు ట్యూన్ చేసుకుందాం. గట్టిగా యుద్ధం చేద్దాం. అది జగన్ 2.0 నయా వ్యూహం. ఒకవైపు కింది స్థాయి క్యాడర్కు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం, మరోవైపు పాదయాత్ర ద్వారా
ప్రజల్లోకి నేరుగా వెళ్లడం, అలాగే గత ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఎండగట్టడం, ఈ 3 మూల స్తంభాలుగా జగన్ నయా ఫార్ములా సిద్ధమైంది. స్థానిక సంస్థల ఎన్నికల నుంచే ఈ ఫార్ములాను పక్కాగా అమలు చేసి అధికార పార్టీకి చెక్ పెట్టాలని వైసీపీ కసరత్తు చేస్తోంది. మరి జగన్ పాదయాత్ర రాష్ట్ర రాజకీయాల్లో ఏ స్థాయిలో ఇంపాక్ట్ చూపుతోంది? స్థానిక ఎన్నికల్లో వైసీపీ వ్యూహం ఏ మేరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.